పరిస్థితుల్లో చాలా మంది మానసిక ప్రశాంతత కోసం టూర్స్ కి ప్లాన్ చేస్తున్నారు. అందులోనూ టెంపుల్స్ విజిట్స్ కి వెళ్లే వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగింది. అండ్ నేను చెప్పబోయేది కూడా వాళ్ళ కోసమే. ఎందుకు అంటే ఈ ఆలయం చాలా విశిష్టమైనది అండ్ చాలా పురాతనమైనది కూడా. అండ్ ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉంది. అండ్ ఈ ఆలయంలో వేణుగోపాల స్వామి ప్రతిష్ఠింపబడ్డారు. అండ్ ఇన్ని చెప్తున్నావు, ఆలయం ఎక్కడుందో చెప్పట్లేదు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను. కర్ణాటకలోని కన్నంబాడిలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం 1909 సంవత్సరంలో కేఆర్ఎస్ డ్యామ్ నిర్మాణం తర్వాత నిర్మించబడింది. అండ్ అప్పుడు కన్నంబాడి గ్రామం నీట మునగడంతో ఈ ఆలయం నీటిలో ఉండిపోయింది. 2000 సంవత్సరంలో ఆ నీటి స్థాయి తగ్గడంతో ఈ ఆలయం మళ్లీ వెలుగులోకి వచ్చింది. అండ్ 2011లో ఈ ఆలయాన్ని మళ్లీ పునర్నిర్మించారట. సో ఈ ఆలయానికి ఇంత పెద్ద చరిత్ర ఉంది. అండ్ ఆలయం విశేషం ఏంటి అంటే నీటి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇంకాస్త ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇలాంటి ప్రశాంతత కోసం ఆలయాలకి వెళ్లే వాళ్ళ సంఖ్య పెరగడం, కన్నంబాడిలోని ఈ ఆలయం వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.